ప్రభావం. రచన శ్రీహరికృష్ణ. వాన వస్తే చాలు వేధవాలు కరెంటుని ఠక్మని ఆపేస్తారు. మంచి రసపట్లో ఉంది ఐపీఎల్ మ్యాచ్. జోరుగా కురుస్తుంది వాన. వాన ఆగితే కానీ కరెంటు వచ్చి సాగదు. ఈరోజు ఆదివారం. మధ్యాహ్నం చక్కగా భోంచేసి తర్వాత చూడొచ్చు కదా అని ఆశపడ్డా. రోజు సాయంత్రం పూట వేస్తారు మ్యాచ్లన్నీ. ఆఫీస్లో ఫుల్గా టైర్డ్ అయిపోయి వస్తాం. అన్నం తిన్న వెంటనే హలో పద అంటూ బెడ్ మీదకి లాక్కుపోతుంది. అంటున్న భార్గవ్తో, ఏమిటి నేను వంటింట్లో పని చేసుకుంటే ఎవరైనా వస్తున్నారా ఏమిటి అని బొంద. నిద్రాదేవి వస్తుంది. శని ఆదివారాలను నాకు ఇష్టమైన క్రికెట్ చూద్దామంటే ఇదిగో ఇలాంటి అవాంతరాలు. చిరాకు పడుతున్న భార్గవ్ దగ్గరికి వచ్చి, మంచి పని అయింది అబ్బాయి గారికి, తీరిగ్గా నాతో మాట్లాడి ఎన్ని రోజులైంది తమరు, రోజు పిల్లల జాకెట్తోటే సరిపోతుంది. ఇంకో 10 రోజుల్లో వేసవి సెలవులకి మా ఊరు వెళ్ళిన పిల్లలు తిరిగి వచ్చేస్తారు. మళ్ళీ మెకానికల్ లైఫ్ మొదలవుతుంది అంది భవ్య. నత్త బాధలు నత్తవి, పీత బాధలు పీతవి. అయ్యా ఇంతకీ తమరు నత్త పీత? ఏడ్చవులే వేధవ జోకులు. కాఫీ తీసుకురా. అలా వరండాలో కూర్చుని వానని చూస్తూ తాగుతూ మాట్లాడుకుందాం. ఓకే మహాప్రభు, తమరి ఆజ్ఞ. కాఫీ తెచ్చింది. ఇద్దరు వరండాలో కూర్చుని కాఫీ తాగడం మొదలెట్టారు. నత్తగారు చెప్పండి, మాట్లాడుకుందాం అన్నారు కదా. చెబుతానే పీత. అసలు ఎంత గొప్పదే మన తెలుగు భాష. మంచి మంచి పదాలు, మంచి మంచి సామెతలు, చాలా స్వీట్గా ఉంటుంది కదా. అవును మరి, కాకి పిల్ల కాకి ముద్దు చూసావా? ఇలా అన్నానో లేదో అలా నీ నోట్లోంచి వచ్చేసింది సామెత. గ్రేట్. మన తెలుగు భాషకు ఉన్న గొప్పతనమే అదే. ఇది చెప్పవే చూద్దాం. అమ్మగారి తెలుగు పరిజ్ఞానం ఏ పాటితో తెలుస్తుంది అడగండి. డిగ్రీలో ఈ అమ్మగారికి సూపర్గా వచ్చాయి మార్కులు. ముక్కు బట్టి రాస్తే ముసలమ్మకు కూడా వస్తాయి మార్కులు. చాలండి, నాదేం ముక్కు బట్టి కాదు. ఇంతకీ అయ్యగారి ప్రశ్న ఏమిటో. మన తెలుగులో ఓ పదం ఉంది, అది అందరి జీవితాలని అన్నిటినీ ప్రభావితం చేస్తుంది. ఆ పదం ఏమిటో చెప్పి చూద్దాం. తమరి తెలుగు భాష పరిజ్ఞానం ఏ పాటితో తెలుస్తుంది? 10 నిమిషాలు టైం ఇస్తున్నా, చెప్పు చూద్దాం. ఓస్ ఇంతేనా? అదేదో పెద్ద ప్రశ్న అనుకున్నా. అది ప్రేమ. నీ బొందేం కాదు అదే. మరి ముక్కు పట్టి పట్టడం అంటే ఒరిజినల్ తెలివితేటలు ఉండాలి. ఇంకా సమయం ఉంది, ఆలోచించి చెప్పు. ఈలోగా ఓ పని చేయి. వాన పడుతుంది, వేడి వేడి ఉల్లిపాయల మెత్తడి పకోడీ చేసి తీసుకురా. అది చేసే టైంలో ఆలోచించు, నా ప్రశ్నకు సమాధానం ఏదైనా దొరుకుతుందేమో. సర్లేండి, నాకు ఎప్పటి నుండి పకోడీలు తినాలన్నది, చేసి తీసుకువస్తా అంటూ వంటింట్లోకి వెళ్ళింది భవ్య. పకోడీల పిండి కలుపుతూ ఆలోచిస్తూనే ఉంది. ఏమిటా పదం? ప్రేమ కాదన్నారు. ఆప్యాయత, అనురాగమా, కష్టమా, సుఖమా? ఏంటది? అందరినీ అన్నిటినీ ప్రభావితం చేస్తుందా? ఏంటది చెప్పమా? ఏం తెచ్చి చావడం లేదేమిటి? చావా? ఛీ, అదేం అయి ఉండదు. గోవిందా, ఇలా దొరికిపోయానేమిట్రా భగవంతుడా అనుకుని పకోడీ వేయడం అయ్యి 2 ప్లేట్లు తెచ్చి ఇదిగో తీసుకోండి అంది. పకోడీలు సూపర్గా ఉన్నాయే, థ్యాంక్ యూ అడగంగానే చేసినందుకు. అవును, అమ్మగారికి ఆ తెలుగు పదం తెలిసిందా లేదా? అదే ఆలోచిస్తున్నా, అంతు చిక్కడంలా. సరే, సాయంత్రం వరకు టైం ఇస్తా, ఆలోచించి ఆ పదం ఏమిటో చెప్పు. సాయంత్రం దాకా ఎందుకు, 1 గంటలో చెప్పను. నీ వల్ల కాదులే కానీ, నీ ప్లేట్లో ఖాళీ అయిపోయింది, నా ప్లేట్లో కొన్ని తీసుకో. నాకు చాలా ఎక్కువ పెట్టేశావు. వద్దులేండి, మీరు తినండి. మొహమాటం ఏమీ అక్కర్లే. చూడు, 3 విషయాల్లో మొహమాటం పడితే దాని ప్రభావం జీవితం మీద పడుతుందట. ఏంటా 3 విషయాలు? పెళ్ళి, తిండి, చదువు. పెళ్లి విషయంలో మొహమాట పడి తనకిష్టం లేకపోయినా అమ్మానాన్నలకి నచ్చింది కదా అని చేసుకుంటే బలవంతం కాపురం చేయాల్సి వస్తుంది. అలాగే తిండి, మొహమాటానికి పోతే తన కడుపే కాలుతుంది. చదువు కూడా అంతే. ఇష్టం లేని కోర్సులో చేరితే అన్నింటిలోనూ అత్యవసర మార్కులే. ఓసై కరెంటా,
తొందరగా వచ్చి సావే. ఆడో పేడో తేరాల్సిన మ్యాచ్ ఇది. నీ ప్రభావంతో నేను చూడలేకపోతున్నా. ఛత్! మీ క్రికెటే కాదు, నా సీరియల్స్ కూడా గోవిందానే. ఎప్పటికి వస్తుందో ఏమిటో. ట్రాన్స్ఫార్మర్ పేలలేదు కదా కొంప తీసి. కొంచెం ఫోన్ చేసి కనుక్కోరాదు. ఫోన్ చేశాడు భార్గవ. నీ అనుమానం నిజమే అయిందే. ఇంకో 6 గంటల వరకు పడుతుందట. ఛత్! మ్యాచ్ చూడటం గోవిందా, నీ సీరియల్స్ గోవిందా అన్నట్టు సీరియల్స్ అంటే గుర్తొచ్చిందే. నీకు తెలుసు కదా, మా కొలీగ్ రమణ చాలా సీరియల్స్లో విలన్ పాత్రలు వేస్తుంటాడు. మొన్న లంచ్ అవర్లో మాట్లాడుతుంటే ఏటోనండి భార్గవ్ గారు, చాలా సీరియల్స్లో ఎక్కువగా విలన్ పాత్రలు వేస్తుంటానేమో, వాటి ప్రభావం నా మీద పడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఎప్పుడూ రాని కోపం ఈ మధ్య తరచుగా నాలో తొంగి చూస్తుంది. చీటికి మాటికి మా ఆవిడ్ని మా పిల్లల్ని కోపగించుకుంటున్నా అంటూ చాలా బాధపడ్డాడు. అక్కడిదక్కడే షూట్లో ఆయన వెంటనే మర్చిపోండి, కానీ గుర్తుంచుకుంటున్నారేమో మీరు సార్ అన్నాడు. ఏమోనండి, ఇంకా సీరియల్స్ మానేద్దాం అనుకున్నా. ఏదో నెలకి ఓ 25,000 దాకా వస్తాయి, వదులుకోవడం ఎందుకు అనిపిస్తుంది ఇంకోసారి. ఏమీ అర్థం కావడంలా అని ఆయన అంటుంటే బాధేసిందే. ఒక్క సీరియల్సే కాదండి, సినిమాల ప్రభావం కూడా బాగానే ఉంటుంది. ఆ యాక్టర్స్ వేసుకునే డ్రెస్సులు, హెయిర్ స్టైల్స్, గడ్డాలు ఒకటేమిటి వేలం బెర్రైపోయింది ఈ జనాలకి అని భవ్య అంటుంటే ఠామ్ అని ఎక్కడో పిడుగుపడింది. ఈ వేసవిలో ఈ వానలేమిటో, దీని ప్రభావం పంటల మీద బాగా పడుతుంది. చేతికొస్తుందన్న పంట నాశనం అయిపోయి చాలా నష్టపోతారు రైతులు పాపం అన్నాడు భార్గవ. సరే, టిఫిన్ పెట్టావు, కాఫీ ఏవా? అడగకపోతే వద్దేమో అనుకున్నా. భలేదానివే, అన్నమైనా మానేస్తాను కానీ కాఫీ ఎన్నిసార్లు ఇచ్చినా తాగుతా. మీ పోలికే మీ అబ్బాయికి, అదే మీ కొడుకు వచ్చినట్టుంది. అన్నం తినమంటే తినడు కానీ పాలు ఎన్నిసార్లు ఇచ్చినా తాగుతాడు. మరేమనుకున్నావు, నా బంగారమేనే. అందుకే అంటుంటారు తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద బాగా పడుతుందట. తల్లిదండ్రుల పద్ధతులు పిల్లలకి వస్తాయట. ఎంతైనా నా తెలివితేటలు వచ్చాయి వాడికి. నేను వేసే పంచులు లాంటివే వేస్తూ ఉంటాడు. అదృష్టం ఏమిటంటే వాడికి నీ తెలివితేటలు అబ్బల. పిచ్చిగా మాట్లాడకండి. నా తెలివితేటలకేం బ్రహ్మాండం. అబ్బో, చూశాంగా అమ్మగారి తెలివితేటలు. ఇంకో అర్ధగంటలో సాయంత్రం అయిపోతుంది, కానీ నేను అడిగిన ప్రశ్నకి నీ దగ్గర నుంచి జవాబేమీ రాలేదు. తెలివితేటలు ఉన్నాయట, తెలివితేటలు. కాన్సన్ట్రేషన్ చేయలే. అది చేస్తే అదేమంత పెద్ద కష్టమైన పదం అయితే ఏమీ కాదు. సరే, డిన్నర్ వరకు టైం ఇచ్చా. నీ తెలివితేటల ప్రభావం ఏదో ఆ ప్రెస్ మీద చూపిస్తాలే. కానీ కొద్దిగా వర్షం వెలిసిన వెంటనే లిస్టు రాశా, కొన్ని సరుకులు కూరగాయలు తండి. అలాగే లిస్టు తీసుకుని సరుకులు కూరగాయలు తెచ్చాడు. అబ్బాబ్బాబ్బా, కూరగాయల రేట్లు మండిపోతున్నాయే. పెదవది టమోటాలు కిలో 80 రూపాయలట, పచ్చిమిరపకాయలు పావు కిలో 100 రూపాయలట. అదేంటయ్యా, కిందటి వారం టమాటా 40 రూపాయలు, పచ్చిమిర్చి పావు కిలో 30 రూపాయలే కదా అంటే, ఆ వెధవ సార్ కిందటి వారం 7వ తారీఖు, ఇవాళ 14వ తారీఖు. కిందటి వారం ముందు వానలు లేవు. ఈ వారం ఇప్పటికీ ఇది 3వసారి వాన రావడం. కూరగాయలన్నీ ఆంధ్ర నుంచి రావాలి. వానాల మూలంగా సరుకులు రావడం లేదు. అందుకే సార్ రేట్లు అన్నీ డబుల్ అయ్యాయి. దానికి మేమేం చేస్తాం సార్ అన్నాడు. చూసావుటే పేదవా, నాకు ఎకనామిక్స్ చెప్తున్నాడు. వానల ప్రభావం కూరల మీద పడింది, ఆ పెరిగిన రేట్లు ప్రభావం నా మీద పడింది. కిరాణా సరుకుల రేట్లు కూడా అంతే, బాగా పెరిగాయి. కొద్దిగా పొదుపుగా వాడు. పక్కింటి ఆవిడ అడిగితే టమాటాలు ఇవ్వకు, నేను తేలేదని చెప్పు. సర్లేండి, ఇలా ధరలు పెరగడం తగ్గడం లాంటి వాటిని ఎకనామిక్స్లో ఏదో అంటారు, గుర్తుకు రావడం లేదు. అందుకే అన్నా, నీ తెలివితేటలు మన వాడికి రాకపోవడం అదృష్టమని. అమ్మగారిది బీకాం కదా, పైగా తెలుగులో దిట్ట. వాటిని ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం అంటారు. గుర్తుకు రావడం లేదన్నా కానీ మర్చిపోయానని అనలేదు కదా. ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల, ఆర్థిక మాంద్యం అంటే ధరలు తగ్గుదల.
ఇవన్నీ ఉత్పత్తి మీద ఆధారపడి ఉంటాయి. వాటి ప్రభావం వల్ల ఈ హెచ్చు తగ్గులు వస్తాయని మాకు తెలుసు. ఆ మాత్రం దానికి దెప్పి పొడవక్కర్లా అంటూ సంచులు తీసుకుని వంటింట్లోకి వెళ్ళింది భవ్య. అబ్బో, అమ్మగారికి రోషం పొట్టుకొచ్చిందే అంటూ తను వంటింట్లోకి వెళ్ళి ఆ కూరగాయల సంచి ఇలా ఇవ్వు, ఫ్రిడ్జ్లో సర్దుతా. అది సరే, ఇప్పుడు టైము రాత్రి 8:30 అయింది. ఆ పదం ఏదో తెలిసిందా? ఎంత బుర్ర చించుకున్నా నాకు ఆ పదం తెలియడం లేదండి. చూసావా, నేను అడిగిన ప్రశ్న నీ బుర్ర, నీ ఆలోచనల మీద ఎంత ప్రభావం చూపిస్తుందో. ఇప్పటికీ నీకు అర్థం కాకపోతే అంటుంటే, ఓసిని దుంపదేగా, పొద్దుటి నుండి ఎన్నిసార్లు ఉపయోగించారండి మీరు ఆ పదం? నాకు తట్టలేదు. ఓసి ప్రభావమా, ఎంత పని చేశావే, నన్ను ఫూల్ని చేశావు కదా మా ఆయన ముందు. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ శ్రీహరి కృష్ణ.